పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మహారాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభు, ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన ప్రభు వలన బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు వలన సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవా, నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి అయా. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడగండి, నూతనపరచండి. ప్రభా, మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. నీవు పలుకొలసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మీ పరలోక సింహాసనము నుండి మీ స్వరాన్ని వినిపించండి. దేవా, వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాన్ని మేము గ్రహించి సరిచేసుకోవడానికి, యోగ్యంగా ప్రభు వల్ల పాలుపంపులు పొందడానికి మీరే కృపను అనుగ్రహించండి. దేవా, ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదని వాక్యం రాయబడిన మాట ప్రకారం శత్రుకర లయపరచండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. దేవా, మీరే అన్ని విషయాలు మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకునండి. మాకు మేలు చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా. గమనించండి, మరి మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనములో ఏ అపాయమును చెందకుండా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ మాటలో ఒక వస్తువు మనకు కనబడతా ఉంది. ఆ వస్తువు ఏంది? కుండ అనేది. మరి చెందకుండా అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. గమనించండి, ఇలాంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనము చూడవచ్చు. మరి గత వారములో కూడా మరి కుండ అనే పదమున్న కొన్ని సందర్భాలను, కొన్ని మాటలను మనం చూస్తూ వచ్చాం. చూడకుండా, చెయ్యకుండా, పలకకుండా, మరువకుండా, తినకుండా అనే ఈ యొక్క 5 విషయాలను గురించి గత వారములో మనం చూస్తూ వచ్చాం. మరి ఈ దినమును కూడా కుండ అనే పదమున్నటువంటి మరి యొక్క 5 విషయాలను మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. మొదటిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనములో చెందకుండా అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలో కుండ అనే పదం మనకు కనబడతా ఉంది. ఇక్కడ యెహోషాపాతు రాజును గురించి మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళ్ళాడు. మరి ఏ అపాయము చెందకుండా తిరిగి యెరూషలేములో ఉండు తన యొక్క నగరునకు వచ్చినట్లుగా ఈ వచనములో వ్రాయబడి ఉంది. ఏ అపాయమును చెందకుండా అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. గమనించండి, యెహోషాపాతు రాజు ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబుతో కలిసి సిరియా సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనము 18వ అధ్యాయములో గమనించవచ్చు. దేవుడు తన ప్రవక్త ద్వారా యుద్ధానికి వెళ్ళొద్దు అని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే దేవుని యొక్క హెచ్చరికను త్రోసివేసి దేవుడు వెళ్ళొద్దు అని చెప్పినప్పటికీ వినకుండా
మరి తాను యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ శత్రువుల్లో ఉన్న ఆ సిరియా రథాధిపతులు ఏం చేశారంటే యెహోషాపాతు రాజును చుట్టుకున్నారు. యెహోషాపాతు రాజునకు హాని చేయడానికి అతను చుట్టుకున్నారు. చూడండి, శత్రువులు చుట్టుకున్నప్పుడు యెహోషాపాతు రాజుకి ఏం కలగాలి? అపాయం కలగాలి, ఏదో ఒక నష్టము కలగాలి. గాయాలవటం కానీ, దెబ్బలు తగలటం కానీ, లేక మరి ప్రాణం కూడా పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడాలి. కానీ ఏ అపాయము చెందకుండా తాను మరి యుద్ధం జరిగే ఆ స్థలము నుండి తిరిగి తన యొక్క నగరునకు అనగా తన ఇంటికి వచ్చాడు. ఇది ఎలా సాధ్యమైంది? శత్రువులు అతన్ని చుట్టుకున్నప్పుడు అతడు ఏ అపాయం చెందకుండా క్షేమముగా ఎలాగూ తన యొక్క నగరుకు రాగలుగుతూ వచ్చాడు. గమనించండి, ఇది ఎలా సాధ్యమైంది అంటే మనము మరి 18వ అధ్యాయములో 31వ వచనములో గమనించవచ్చు. అక్కడ యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. గమనించండి, శత్రువులు అతన్ని చుట్టుకున్నప్పుడు యెహోషాపాతు రాజు ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతనికి సహాయం చేశాడు. ఆ శత్రువులు అతని యొద్ద నుండి తొలగిపోనట్లుగా దేవుడు చేశాడు. చూడండి, ఈ వ్యక్తి దేవుని మాట వినకుండా యుద్ధానికి వెళ్ళాడు. అంటే దేవునికి అవిధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. ఈ వ్యక్తిలో అవిధేయత అనే పాపం ఉంది. గమనించండి, దేవుని మాట తాను వినలేదు కాబట్టి, దేవుని మాటకు లోబడలేదు కాబట్టి అతడు అవిధేయత అనే పాపం చేసిన వాడుగా ఉన్నాడు. అవిధేయతని పాపం చేసిన ఈ వ్యక్తి ప్రార్థన చేయగానే, అంటే ఆ వ్యక్తికి ఆపద వచ్చింది, శత్రువులు అతను చుట్టుకున్నారు, అతను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు? అతని ప్రార్థన ఆలకించి అతనికి సహాయం చేశాడు. శత్రువులు అతని యొద్ద నుండి తొలగిపోనట్లు చేశాడు. అంటే తాను ఎట్లా ప్రార్థన చేసి ఉంటాడు? అవిధేయత తనలోనే ఉంచుకుని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడా? చెప్పండి, చేయడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. మొదటి 2 వచనాల్లో ఏం రాయబడిందంటే, మరి మన పాపం ఏం చేస్తుందంటే మనం చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరకుండా చేస్తుంది. అంటే మరి మన పాపములు దేవునికి మనకు అడ్డముగా వస్తున్నాయి. మనం చేసే ప్రార్థన పాపాన్ని బట్టి దేవుని యొద్దకు చేరడం లేదు. మరి మనం చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరాలంటే మరి మనలో ఉన్న పాపం ఏం చేయబడాలి? తొలగించబడాలి. ఇప్పుడు యెహోషాపాతు రాజులో అవిధేయత అనే పాపం ఉంది. ఇప్పుడు ఆ పాపాన్ని తాను పశ్చాత్తాపంతో ఒప్పుకుని క్షమించమని ప్రభుని వేడుకొని ప్రార్థన చేసి ఉంటాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతని ప్రార్థన ఆలకించి అతనికి సహాయం చేశాడు. గమనించండి, పాపాన్ని ఒప్పుకుని క్షమాపణ కోరుకుని తాను ప్రార్థించాడు కాబట్టి అతని ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి సహాయం చేశాడు. శత్రువులు అతని యొద్ద నుండి తొలగిపోనట్లు చేశాడు. అతడు ఏ అపాయము చెందకుండా క్షేమముగా తాను తన ఇంటికి రాగలుగుతూ వచ్చాడు. వీళ్ళని గమనించండి, మన జీవితంలో మరి శత్రు సమూహం అంటే అపవాది యొక్క సమూహము ఆయా సమయాల్లో మనం చుట్టుకుంటూ ఉంటుంది. మనకు హాని చేయడానికి, మనకు అపాయాన్ని కలగజేయడానికి, మనం నష్టపరచడానికి మరి మనను చుట్టుకుంటుంది. ఈ శత్రు సమూహము ద్వారా ఏ అపాయము చెందకుండా మనము క్షేమముగా ఉండాలి అంటే, అపవాది యొక్క సమూహం ద్వారా ఏ అపాయం చెందకుండా మనము మరి క్షేమాన్ని పొందాలంటే మన జీవితంలో మరి యెహోషాపాతు ఏ అనుభవాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ఏంది అనుభవము? చేసిన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకోవడం. గమనించండి, చేసిన పాపాలన్నీ ఒప్పుకొని క్షమాపణ కోరుకుని ఆ పాపాలను ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అప్పుడు శత్రు సమూహం మనకు నష్టము కలగజేయడానికి పొంచి ఉన్నప్పటికీ ఆ శత్రు సమూహం ద్వారా ఏ అపాయం చెందకుండా మనము క్షేమముగా ఉండగలుగుతాం. మన జీవితంలో మనలో ఉన్న ప్రతి పాపాన్ని
ఏం చేయాలంటే హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో మరి ఒప్పుకుని క్షమాపణ కోరుకోవాలి ప్రభువుని. ఆ పాపాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. మన జీవితంలో మరి ఏ పాపాలైతే ఉన్నాయో వాటిని మనం సరైన విధానంలో ఒప్పుకోవాలి, సరైన విధానంలో క్షమాపణ కోరుకోవాలి, వాటిని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. కాబట్టి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనలో ఏమైనా అవిధేయత అనే పాపం ఉందేమో, మనలో అవిశ్వాసము అనే పాపం ఉందేమో, లేక చెడ్డ మాటలు మాట్లాడే మరి స్వభావం ఉందేమో, చెడుగా తలంచే పాపం ఉందేమో. గమనించండి, రకరకాల పాపాలు ఉన్నాయి. కొన్నిసార్లు ప్రభు ప్రజలంగా ఎవరైనా మరి నష్టపోయినప్పుడు, ఎవరికైనా నష్టం కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే వారికి నష్టం కలిగిందని సంతోషిస్తూ ఉంటాం. అది కూడా పాపమే. గమనించండి, ఎవరికి నష్టం కలిగినప్పుడు వారికి నష్టం కలిగిందని మరి మనం సంతోషిస్తామంటే మనం పాపం చేసినట్టు. అంతేకాదు, మన జీవితంలో అసూయపడడం, ఇతరులను ద్వేషించడం, ఇతరులకు అన్యాయం చేయడం, ఇతరులను మోసం చేయడం, ఇవన్నీ కూడా పాపాలే. గమనించండి, ఇంకా రకరకాల పాపాలు ఉంటూ ఉన్నాయి. సినిమాలు చూడడం అంటే, మరి సీరియళ్ళు చూడడం అంటే, మరి సినిమా పాటలు పాడడం అంటే, మరి ఇవన్నీ కూడా పాపాలే. విశ్వాసులకు, దేవుని ప్రజలుగా కొంతమంది ఏం చేస్తారంటే పంద్యాలు కాస్తూ ఉంటారు, బెట్టింగ్లు అంటారు కదా. మరి ఒక ఆయన సువార్త చెప్తూ పాపం అంటే ఏంటో ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ పదం ఏంటంటే కోడి పందాలు అంటాడు. ఏంది? కోడి పందాలు కాయడం కూడా ఏంది? పాపమే. కాబట్టి గమనించండి, మరి కొంతమంది బెట్టింగ్లు వేస్తూ ఉంటారు, మరి అలాంటివి చేయడం కూడా పాపంతో కూడుకున్న కార్యాలే. కాబట్టి ఇలాంటి పాపాలు ఎన్నో ఉంటున్నాయి. మరి ఈ పాపాల్లో ఏ పాపం మనలో ఉందో మరి దాన్ని అలాగే మనలో పెట్టుకుని కొనసాగితే శత్రు సమూహం ద్వారా ఏం పొందుతాం? మనము అపాయాన్ని పొందుతాం. మనలో పాపం ఉందని మనం గ్రహించి మనం ఆ పాపాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకొని ఆ పాపాన్ని విడిచిపెడితే మరి మనకు హాని చేయడానికి, మనకు అపాయం కలగజేయడానికి శత్రు సమూహం ప్రయత్నించినప్పటికీ శత్రు సమూహము ద్వారా ఏ అపాయము చెందకుండా మనము క్షేమముగా ఉండగలుగుతాం. కాబట్టి మన జీవితంలో శత్రువు మనపై దాడి చేసి మనకు అపాయం కలగజేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంది? మనలో ఉన్న పాపాలను మనం సరిగా ఒప్పుకోవటం లేదు, క్షమాపణ కోరుకోవటం లేదు ప్రభువుని. ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా కొనసాగుతున్నాం. దాన్ని బట్టి శత్రువు మనపై దాడి చేసి మనకు అపాయాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో శత్రు సమూహం ద్వారా ఏ అపాయం చెందకుండా కాపాడబడాలంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. కొన్ని పాపాలు మన గ్రహింపునకు మించినవిగా ఉంటాయి. అంటే మనలో పాపం ఉంటుంది కానీ మనకు తెలియదు. కాబట్టి ప్రభుని అడగాలి, ప్రభువా నాలో ఏ పాపం ఉందో నాకు చూపించు, నాలో ఏ దోషం ఉందో నాకు తెలియపరచు అని ప్రభుని అడిగితే ప్రభు ఏం చేస్తాడు? మనకు బయలుపరుస్తాడు. కాబట్టి మన గ్రహింపునకు మించిన పాపాలు, లోపాలు ఒకవేళ ఉన్నట్లయితే వాటిని కూడా చూపించమని ప్రభుని అడిగి వాటి విషయమై కూడా మరి ఒప్పుకొని క్షమాపణ కోరుకొని వాటిని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. గమనించండి, మన జీవితంలో శత్రువు ద్వారా అపాయము చెందకుండా క్షేమముగా ఉండాలి అంటే మరి మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, క్షమాపణ కోరుకుని ఆ పాపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇలా మనం ఉన్నామా ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. గమనించండి, మొదటి మాట ఏంటంటే అపాయము చెందకుండా. మొదటి మాట, ఏ అపాయము చెందకుండా. ఏ అపాయము చెందకుండా మనము క్షేమముగా ఉండాలంటే మనలో ఉన్న పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరుకుని వాటిని విడిచిపెట్టే వారంగా ఉండాలి. రెండో మాట మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. 14:11. ఆస
తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. చాలు. ఇక్కడ చూడండి, మరి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఓడిపోకుండా అనే పదం రాయబడింది, ఓడిపోకుండా అనే మాట రాయబడింది. ఈ మాటలో కుండా అనే పదం మనకు కనబడతా ఉంది. ఓడిపోకుండా. గమనించండి, ఆసా రాజు శత్రువులు తన రాజ్యం మీదకి వచ్చినప్పుడు మరి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవునికి ప్రార్థన చేస్తూ పలుకుతూ వచ్చిన మాటలే ఇవి. ఏమంటున్నా అంటే, యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు అంటున్నాడు. గమనించండి, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు మరి ఆ ప్రభువు కంటే మరెవరు కూడా లేరు అని ఇక్కడ వ్రాయబడింది. గమనించండి, శత్రువుల చేతిలో ఓడిపోకుండా చేయగలిగిన వాడు మన దేవుడు. మనము శత్రువు చేతిలో ఓడిపోకుండా ఉండాలి. శత్రువు చేతిలో మనము ఓడిపోకుండా ఉండాలి. గమనించండి, శత్రువు చేతులు మనము ఓడిపోకుండా మన జీవితం కొనసాగాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో మనము నిర్గమకాండములో చూడవచ్చు ఒక సందర్భాన్ని. 17వ అధ్యాయము 8వ వచనము నుండి 16 వరకు చూసినట్లయితే, మరి ఇక్కడ ఇశ్రాయేలీలకు అమాలేకీలకు యుద్ధం జరుగుతూ వచ్చింది. ఇశ్రాయేలీలకు అమాలేకుల మధ్యలో యుద్ధం జరుగుతూ వచ్చింది. ఈ యుద్ధములో శత్రువులైన అమాలేకుల చేతిలో ఇశ్రాయేలీలు ఓడిపోకుండా, శత్రువులైన అమాలేకీల పైన ఇశ్రాయేలీలు విజయాన్ని పొందారు. గమనించండి, దేవుని ప్రజల ఇశ్రాయేలీలు శత్రువుల చేతిలో ఓడిపోకుండా శత్రువుల మీద విజయాన్ని పొందుకుంటూ వచ్చినట్లుగా మనము ఈ వచనాల్లో చూస్తూ ఉంటున్నాం. మరి వారు ఓడిపోకుండా శత్రువుల మీద విజయాన్ని పొందడానికి గల కారణం ఏంది అని మనం పరిశీలన చేసినట్లయితే, మరి ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వారు వారి వారి పనులను నమ్మకంగా నెరవేర్చేవారుగా ఉంటూ ఉన్నారు. గమనించండి, యెహోషువ ఏం చేస్తూ వచ్చాయంటే, మనుషుల్ని సమకూర్చుకుని యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. తనతో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తూ ఉన్నారు? వారు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి యెహోషువ పని ఏంటంటే యుద్ధం చేయడం. యెహోషువతో ఎవరైతే ఉన్నారో ఆ మనుషుల యొక్క పని ఏంది? వాళ్ళు కూడా యుద్ధం చేసే పనే కలిగి ఉన్నారు. వారు ఏ పని అయితే వారికి అప్పగించబడిందో ఆ పనిని చక్కగా జరిగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరి మోషేను మనం గమనించినట్లయితే, మోషే అహరోను హూరుల్ని వెంటబెట్టుకుని కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత మోషే తన చేతులు పైకెత్తాడు. పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. తన చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఇప్పుడు మోషే తన చేతులు అలాగే ఎత్తుంచాడు. ఎత్తుంచినప్పుడు ఎప్పటిదాకంటే సూర్యుడు అస్తమించేంత వరకు ఎలా ఉంచగలిగాడంటే, మరి ఒక పక్క అహరోను ఒక పక్క హూరులు అతని చేతులను ఆదుకుంటా వచ్చారు. ఎక్కువసేపు అలాగూ ఎత్తి ఉంచలేకపోయాడు కాబట్టి మరి అహరోను హూరులు ఏం చేశారంటే మోషే చేతుల్ని ఆదుకున్నారు. కాబట్టి మోషే తన చేతులు ఎత్తి సూర్యుడు అస్తమించే అంతవరకు అలాగే ఉంచాడు. మరి ఇశ్రాయేలు ఆ దినమున విజయాన్ని పొందుకుంటా వచ్చారు. చూడండి, ఇక్కడ మోషే పని ఏంది? మోషే పని ఏంది? చేతులు పైకెత్తడం. ఆ పనిని తాను చేస్తూ ఉన్నాడు. అహరోను హూరుల యొక్క పని ఏంది? మోషే చేతులను ఆదుకోవడం. వారి పని వాళ్ళు చేస్తూ వచ్చారు. గమనించండి, ఎవరికి అప్పగించబడిన పనిని వారు ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా, జాగ్రత్తగా చేస్తూ వచ్చారు. యెహోషువతో పాటు ఉన్నటువంటి మనుషులు, అలాగే మోషే, అహరోను, హూరు వీళ్ళందరూ కూడా ఎవరెవరి పనులు వాళ్ళు నమ్మకంగా జరిగించిన వారుగా ఉన్నారు. కాబట్టి అక్కడ
మరి శత్రువుల చేతులు ఇశ్రాయేలు ఓడిపోకుండా శత్రువుల మీద విజయాన్ని పొందగలుగుతా వచ్చారు. వీళ్ళ మన జీవితంలో మరి శత్రు సమూహము అంటే అపవాది యొక్క సమూహం మనపై దాడి చేస్తూ ఉంటుంది. ఆ శత్రువు చేతులు, అపవాది యొక్క సమూహం యొక్క చేతిలో మనం ఓడిపోకుండా అపవాది సమూహంపై జయాన్ని మనం పొందాలంటే దేవుడు మనకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిని మనం ఏం చేయాలి? నమ్మకంగా, శ్రద్ధగా, ఆసక్తిగా, జాగ్రత్తగా చేయాలి. గమనించండి, దేవుని పనులు అనేవి మనం ఎంతో శ్రద్ధగా చేయాలి, ఆసక్తిగా చేయాలి, నమ్మకంగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. దేవుని పనులు అంటే దేవుని వాక్యం చదువుకోవడం ఇది ఒక పని, దేవునికి ప్రార్థన చేయడం ఇది ఒక పని, అలాగే దేవుని స్తుతించడం ఇది కూడా ఒక పని, పాటల ద్వారా దేవుని మహింపరచడం అది కూడా ఒక పని, ఇతరులకు సువార్త చెప్పడం అది కూడా దేవుని పని, ఇతరులని దేవుని యొక్క మందిరానికి తీసుకురావడం అది కూడా దేవుని పనే. ఇలాగున దేవుని యొక్క మందిరానికి రావడం, ఇట్లా దేవుని కార్యాలు ఎన్నో ఉంటున్నాయి. ఈ కార్యాలని మనము ఎంతో నమ్మకంగా చేయాలి. మనము మరి వాక్యం చదువుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయంలో అశ్రద్ధగా ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి చూపించకపోతే, దేవుని స్తుతించే విషయంలో పాటల ద్వారా దేవుని మహింపరిచే విషయంలో ఏమాత్రము మరి శ్రద్ధ లేని వారంగా ఉంటే మనం దేవుని యొక్క పనుల్ని సరిగా మరి చేయటం లేదని అర్థం. దేవుని పనులు సరిగా చేయకపోతే శత్రువు చేతిలో మనము ఓడిపోతాము. గమనించండి, దేవుని కార్యాలు సరిగా మనం చేయకపోతే శత్రువు చేతిలో మనం ఓడిపోతాం. దేవుని కార్యాలను మనం శ్రద్ధగా, ఆసక్తిగా, భయభక్తులతో మనం చేసినప్పుడు శత్రువు చేతులు ఓడిపోకుండా మనము శత్రుపై జయాన్ని పొందుకుంటాం. కాబట్టి దేవుని కార్యాలను ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. శత్రువు చేతులు ఓడిపోకుండా శత్రువు మీద విజయం పొందుకోవాలని ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో గమనించండి, దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయకుండా దేవుని కార్యాలన్నీ ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా జరిగించాలి. ఇంతవరకు దేవుని కార్యాలను నిర్లక్ష్యంగా చేస్తూ వచ్చావేమో, ఇంతవరకు దేవుని కార్యాల విషయంలో సరైనటువంటి ఆసక్తి లేకుండా కొనసాగుతూ వచ్చావేమో, ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరిక ఇకనైనా మరి దేవుని కార్యాలను శ్రద్ధగా చేసే అనుభవంలోనికి వచ్చి శత్రువు చేతులు ఓడిపోకుండా శత్రువుపై విజయాన్ని పొందుకునే స్థాయిలో మనం కొనసాగాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ విధంగా దేవుడు మనం సిద్ధపరచున్నట్లుగా దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. గమనించండి, రెండో మాట ఏం చూస్తున్నామంటే ఓడిపోకుండా, మనం శత్రువు చేతిలో ఓడిపోకుండా శత్రుపై జయం పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని పనులన్నీ ఎంతో జాగ్రత్తగా, శ్రద్ధగా చేసేవారంగా ఉండాలి. మూడో మాట చూడండి, దినవృత్తాంతం మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4:10. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నా కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. ఈ వచనంలో మనం చూస్తున్నాం, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అనే మాటను. ఇక్కడ ఎబ్బేజు దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నా అంటే, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కీడు రాకుండా తప్పించుము. గమనించండి, కీడు రాకుండా అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఈ మాటలో కుండ అనే పదాన్ని మనం చూస్తున్నాం. కుండ అనే పదం ఇక్కడ రాయబడింది. అంటే కీడు రాకుండా అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, కీడు రాకుండా దానిలో మనం ఏం చేయబడాలంటే తప్పించబడాలి. మనకు కీడు రాకుండా కీడులో నుంచి మనం ఏం చేయబడాలి? తప్పించబడాలి. మనకు కీడు రాకుండా కీడులో నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? గమనించండి, ఇక్కడ ఎబ్బేజు దేవుని అడిగాడు, మరి కీడు రాకుండా దానిలో నన్ను తప్పించు అని. ఇంకా కొన్ని విషయాలు అడిగాడు.
ఏవైతే దేవుణ్ణి అడిగాడో దేవుడు వాటిని అతనికి దయచేశాడు. కీడు రాకుండా దానిలో నన్ను తప్పించని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? కీడు రాకుండా కీడులో నుండి అతన్ని తప్పించిన వాడుగా ఉన్నాడు. అంటే ప్రార్థన చేయటం ద్వారా కీడు రాకుండా కీడులో నుండి తాను తప్పించబడతా వచ్చాడు. మన జీవితంలో కూడా మరి కీడు రాకుండా కీడులో నుంచి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎబ్బేజు ప్రార్థన చేయటం ద్వారానే కీడు రాకుండా కీడులో నుండి తప్పించబడ్డాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మరి కీడు రాకుండా కీడులో నుంచి మనం ఏం చేయబడతామంటే తప్పించబడతాము. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మన జీవితంలో ఎలాగూ మనం ఉండాలి. వాక్యంలో మనం చూడవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5:14. అటు తర్వాత యేసు దేవాలయంలో చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చూడండి, ఇక్కడ మరి స్వస్థత పొందినటువంటి వ్యక్తితో ప్రభు చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో ఒక వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు. ఆ వ్యక్తికి ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ తర్వాత, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుక్కున్నట్లు ఇకను పాపము చేయకుము అని చెప్తూ ఉన్నాడు. గమనించండి, నువ్వు పాపం చేయొద్దు. ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే నీవు పాపం చేయొద్దని చెప్తున్నాడు. అంటే మన జీవితంలో కీడు కలగకుండా, అంటే కీడు రాకుండా, కీడులో నుంచి మనం తప్పించబడాలంటే పాపము చేయకూడదు. ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. గమనించండి, దేవునికి వ్యతిరేకమైన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చేయకుండా ఉన్నప్పుడే కీడు రాకుండా కీడులో నుంచి మనం ఏం చేయబడతాము? తప్పించబడతాం. గమనించండి, పాపాలు రకరకాలుగా ఉన్నాయి. మనము నోటి ద్వారా కొన్నిసార్లు పాపాలు చేస్తూ ఉంటాం. అలాగే చూపుల ద్వారా పాపాలు చేస్తూ ఉంటాం. ఆలోచన ద్వారా పాపాలు చేస్తూ ఉంటాం. క్రియల ద్వారా పాపాలు చేస్తూ ఉంటాం. కాబట్టి మనము మరి నోటి ద్వారా, అలాగే చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా మరి ఒకవేళ పాపాలు చేస్తూ ఉన్నట్లయితే అలాంటి పాపాలు చేయకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలా పాపాలు చేసే వారంగా ఉంటే మనకు కీడు కలుగుతుంది. పాపాలు చేయకుండా మనము జాగ్రత్త పడ్డప్పుడు మరి నోటి ద్వారా పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. చూపుల ద్వారా పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. ఆలోచన ద్వారా పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. క్రియల ద్వారా పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. అలా పాపము చేయకుండా జాగ్రత్త పడ్డప్పుడు మరి కీడు రాకుండా కీడులో నుంచి మనం ఏం చేయబడతాము? తప్పించబడతాము. గమనించండి, కీడు రాకుండా కీడులో నుంచి తప్పించబడాలంటే మనం ప్రార్థన చేయాలి. అదే సమయంలో పాపము చేయకుండా ఉండాలి. మనము ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తూ పాపం కూడా చేస్తూ ఉంటే కీడు కలుగుతుంది. గమనించండి, కీడు రాకుండా కీడు నుంచి మనం తప్పించబడాలంటే ప్రార్థన చేయాలి, పాపము చేయకూడదు. గమనించండి, ప్రార్థన చేస్తూ ఉండాలి, పాపము చేయకుండా మనం ఉన్నప్పుడే కీడు రాకుండా కీడులో నుంచి మనం తప్పించబడతాం. కొన్నిసార్లు మరి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కీడు కలుగుతూ ఉంది, నష్టం కలుగుతూ ఉంది. ఏం కారణం అంటే మనము మరి ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ పాపం చేస్తూ ఉండటం బట్టి. ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి, పాపము చేయకూడదు. అప్పుడే మరి కీడు రాకుండా కీడులో నుంచి మనం తప్పించబడే వారంగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో కీడు రాకుండా కీడులో నుంచి తప్పించబడాలంటే ప్రార్థన చేయాలి, పాపము చేయకుండా ఉండాలి. అలా మనం సిద్ధపరచబడాలి. ఇంతవరకు మరి సరైన ప్రార్థన జీవితము లేకుండా కొనసాగుతూ వచ్చామేమో, మరి పాపం చేస్తూ మనం కొనసాగుతూ వచ్చామేమో. ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఇకనైనా మరి మనము సరైన విధానంలో ప్రార్థన చేసే వారంగా సిద్ధపరచబడాలి. పాపము చేయకుండా మనం ఎంత జాగ్రత్త వహించాలి. అలా ఉన్నప్పుడే మన జీవితంలో కీడు రాకుండా కీడులో నుంచి మనము తప్పించబడతాము. అలాగే 4వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 56:12.
56వ కీర్తన 12వ వచనం. 56:12. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. చాలు. ఇక్కడ చూడండి, జారి పడకుండా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. జారి పడకుండా, పడకుండా అనే మాట రాయబడింది. జారి పడకుండా. ఈ మాటలో కుండా అనే పదం మనకు కనబడతా ఉంది. జారి పడకుండా. మన జీవితంలో పడకుండా మనము కాపాడబడాలి. పడకుండా కాపాడబడాలి. ఎక్కడ పడకుండా మనం కాపాడబడాలి? చూడండి, వాక్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండవలెను. చూడండి, ఇక్కడ అపవాది ఉరిలో పడిపోకుండానట్లు అని రాయబడింది. 56వ కీర్తన ఏం చూసాము? పడకుండా అనే మాట చూస్తూ వచ్చాము. మరి ఎక్కడ పడకుండా అంటే, ఇక్కడ మనం చూస్తున్న తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో అపవాది ఉరిలో పడిపోకుండానట్లు అని. అంటే మనము పడకుండా ఉండాలి. ఎక్కడ పడకుండా ఉండాలి? అపవాది యొక్క ఉరిలో పడకుండా ఉండాలి. గమనించిన, అపవాది ఉరి ఒగ్గినవాడుగా ఉంటున్నాడు. అపవాది యొక్క ఉరిలో అనేకులు పడిపోతూ ఉన్నారు. గమనించండి, మనం అపవాది యొక్క ఉరిలో పడకుండా కాపాడబడాలి. అపవాది యొక్క ఉరిలో పడకుండా మనం తప్పించబడాలి. అపవాది ఉరిలో పడకుండా కాపాడబడాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఇక్కడే రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7 ఏం రాయబడిందంటే, అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండవలెను. గమనించండి, అపవాది ఉరిలో పడకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో మంచి సాక్ష్యం కలిగినటువంటి వారంగా ఉండాలి. మంచి సాక్ష్యం మనలో ఉంటేనే మనము అపవాది యొక్క ఉరిలో పడకుండా కాపాడబడతాం. మరి దేవుని ఎరగిన వారు, రక్షణ పొందకుండా ఎవరైతే ఉన్నారో వారు మనను గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. రక్షణ పొందిన వారు కూడా మనను గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలగాలి. ప్రియులారా, మన విషయమై మరి మనుషులు ఎలాంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఈ వ్యక్తి మరి ప్రభువును అంగీకరించిన వ్యక్తి, ప్రభు బిడ్డగా జీవించే వ్యక్తి, ఈ వ్యక్తి బూతులు మాట్లాడడు, ఈ వ్యక్తి బూతులు మాట్లాడదు అని మన గురించి మరి మనుషులు సాక్ష్యం ఇవ్వాలి. అది మంచి సాక్ష్యం. ఈ వ్యక్తి సినిమా పాటలు పాడడు, ఈ వ్యక్తి సినిమా పాటలు పాడదు, సినిమాలు చూడదు, సీరియల్ చూడదు అని మన గురించి మనుషులు సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యం ఇవ్వడం అనేది మంచి సాక్ష్యం కలిగి ఉండడం. ఈ వ్యక్తి మరి ఎంతో ప్రేమ చూపిస్తుంది అనే సాక్ష్యము అనేకులు మన విషయమై ఇవ్వాలి. ఈ వ్యక్తిలో ఎంతో సహనం ఉంది, ఓర్పు ఉంది. దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తిలో ఎంతో సహనం ఉంది అని, ఓర్పు ఉంది అని, అన్యాయాన్ని కూడా సహిస్తాడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళ మన గురించి మనుషులు ఎలాంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? మంచి సాక్ష్యం ఇస్తున్నారా? వీళ్ళరా, మన సాక్ష్యము సరిగా ఉండేలాగున మనము జాగ్రత్త పడాలి. మరి ఒక వ్యక్తి తన భార్యను గురించి ఏమని చెప్తున్నాడంటే, నేను మందిరానికి రాకపోవడానికి కారణం ఎవరంటే నా భార్య అని చెప్తున్నాడు దైవ సేవకునితో. ఎందుకన్నా, అక్క చాలా బాగా ప్రార్థన చేస్తుంది, ఆరాధన చేస్తుంది, మంచిగా పాటలు పాడుతుంది, ఎంతో మందిరములో ఆత్మీయంగా ఉంటుంది కదా అన్న అంటే, అన్న మందిరములో అది ఇంటి దగ్గరికి వస్తే ఎలా ఉంటుందంటే, ఇంటి దగ్గరికి వస్తే ఇక సీరియల్లే చూస్తూ ఉంటుంది.
ఇంట్లో ఏ పని పట్టించుకోదు, టయానికి అన్నం ఉండదు, టయానికి ఏ పని చేయదు అని భర్త భార్యను గురించి చెప్తా ఉన్నాడు. చూడండి, మందిరంలో చూస్తే దేవుని కార్యాలు ఎంతో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులుగా కనబడతా ఉన్నారు. ఇంటి దగ్గర చూస్తే సరైన సాక్ష్యం లేదు. ప్రియులారా, మన సాక్ష్యము మరి మంచి సాక్ష్యముగా ఉందా లేక చెడు సాక్ష్యంగా ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం మంచి సాక్ష్యం కలిగినటువంటి వారంగా మరి సిద్ధపరచబడాలి. మనుషులు మన విషయం మంచి సాక్ష్యం ఇచ్చేలాగున మనం ఈ లోకంలో బ్రతకాలి. ఈ వ్యక్తి ప్రార్థనకు పోతుంది కానీ ఎప్పుడు బూతులు తిడుతుందండి అని మన గురించి చెప్పకూడదు. ఈ వ్యక్తి ప్రార్థన పోతుంది కానీ ఎప్పుడు పోట్లాడుతూ ఉంటుంది అని మన గురించి జనం చెప్పకూడదు. ఈ వ్యక్తి ప్రార్థనకు పోతుంది కానీ మరి ఏమాత్రం ఓర్పు లేదు ఈ వ్యక్తిలో అని మన గురించి మనుషులు చెప్పకూడదు. ప్రియులారా, మనము సరైన సాక్ష్యం కలిగిన వారంగా, మంచి సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలి. మన జీవితంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు అపవాది యొక్క ఊరిలో పడకుండా మనము కాపాడబడతాము. గమనించిన నాలుగోదిగా, అపవాది ఊరిలో పడకుండా మనం కాపాడబడాలంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రియులారా, మన సాక్ష్యం ఎలాగుంది? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు సరైన సాక్ష్యం లేకుండా జీవిస్తూ వచ్చినట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కొరకు నికనైనా మంచి సాక్ష్యం కలిగి జీవించేదాని కొరకై మనం ప్రయత్నించే వారంగా ఉండాలి. చివరికి ఐదవదిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశకాండము 23:14. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేన్నైనను చూచి నిన్ను విడవకున్నట్లు నీ పాలెం పరిశుద్ధముగా ఉండవలెను. ఇక్కడ మనం చూస్తున్నాం విడవకుండునట్లు అనే మాటను. ఇక్కడ మరి దేవుడు మనల్ని విడవకుండా ఉండాలి అంటే మనం ఎలాగూ జీవించాలో వ్రాయబడింది. గమనించండి, మరి దేవుడు విడవకుండునట్లు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దీన్ని విడదీస్తే విడవకుండా దేవుడు ఉండాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలని ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ఈ మాటలో కూడా కుండ అనే పదం మనకు కనబడతా ఉంది. దేవుడు విడవకుండా ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలని ఇక్కడ వ్రాయబడింది. గమనించండి, ఇశ్రాయేలుకు దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు మీ శత్రువులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను శత్రువు చేతిలో నుండి విడిపించడానికి, శత్రువులను నీ చేతికి అప్పగించడానికి మరి పాలెములు అంటే మీ మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి మీలో ఏదైనా అసహ్యమైంది దేవుడు చూచి మిమ్మును విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి, పాలెం పరిశుద్ధంగా ఉండాలని మరి ఇక్కడ హెచ్చరిక చేయబడతా ఉంది. అంటే దేవుడు ఇశ్రాయేలు మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. దేని కొరకు? శత్రువులపై వారికి విజయాన్ని ఇవ్వడానికి, అంటే శత్రువు చేతుల నుంచి వారిని విడిపించడానికి, శత్రువులను వారి చేతికి అప్పగించడానికి వారి మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. సంచరిస్తున్నటువంటి ఆ ప్రభువు ఏదైనా అపవిత్రత వారి మధ్యలో కనబడితే, ఆయన పరిశుద్ధుడు గనక అపవిత్రత ఉన్న చోట ఆయన ఉండలేడు. ఇప్పుడు ఏం చేస్తాడు? వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన మరి వారిని విడిచిపెట్టకుండా వారితోనే ఉండి వారిని శత్రు చేతులను చుడిపించాలంటే, శత్రువులను వారి చేతికి అప్పగించాలంటే వారు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. గమనించిన ఐదోదిగా, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనతోనే ఉండి మనకు సహాయం చేయాలంటే, మనకు మేలు చేయాలంటే, మనల్ని ఆశీర్వదించాలంటే, మనల్ని బలపరచాలంటే, మనల్ని వర్ధిల్ల చేయాలంటే, మనల్ని హెచ్చించాలి అంటే మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. గమనించండి, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనతో ఉండి మనల్ని ఆశీర్వదించాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన జీవితంలో ఎందుకు మనము మరి
అపవిత్రమైపోతామంటే గమనించండి, పలగొండి మాటలు మనం పలకటం ద్వారా అపవిత్రత మనలోకి వచ్చేస్తుంది. చేయకుండా కార్యాలు చేయటం ద్వారా అపవిత్రమైపోతాం. చూడకుండా వాటిని చూడటం ద్వారా అపవిత్రమైపోతాం. అలాగే ఆలోచించకుండా వాటిని ఆలోచించడం ద్వారా అపవిత్రమైపోతాం. కాబట్టి అపవిత్రత మనలోనికి వస్తే ప్రభు మనల్ని విడిచిపెడతాడు. మనం పరిశుద్ధంగా ఉంటే ప్రభు మనల్ని విడిచిపెట్టకుండా మనతో ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే పరిశుద్ధంగా మనం జీవించాలి. ఎట్లా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. ప్రియులారా, ఈ లోక యాత్రా జీవితంలో మరి ఇది యుద్ధ భూమి. ఇక్కడ యుద్ధ భూమిలో జరిగే విషయాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. మరి యుద్ధ భూమిలో దేవుడు మనతో ఉండాలి. ఎవరున్నారు మనతో? మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఉంటే ఉపయోగం లేదు. ఎవరున్నారు మనతో? దేవుడు ఉండాలి. దేవుడు మనల్ని విడవకుండా మనతో ఉండాలి. దేవుడు మనల్ని విడవకుండా మనతో ఉన్నప్పుడే మరి శత్రువు చేతుల నుంచి విడిపించబడతాం. అలాగే శత్రువుపై విజయాన్ని పొందుతాము. అలాగే మనం ఆశీర్వదించబడతాము. అలాగే మనం ఎంతగానో వర్ధిల్లుతాం. ఇలా దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేన్ని బట్టి మనం అపవిత్రమైపోతున్నాం పరిశీలన చేసుకుని మరి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని దాన్ని విడిచిపెట్టేసి మనము పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించే వారంగా ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు మనల్ని విడవకుండా మనతో ఉండి మనల్ని ఆశీర్వదించాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. అదేవిధంగా యేసు ప్రభు యొక్క రాకడ విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన మనల్ని మరి విడవకుండా తనతో ఉండేదాని కొరకై ఏం చేయాలి? కొనిపోవాలి. గమనించండి, ఈ భూమి మీద జీవించినంత కాలము ఆయన మనల్ని విడవకుండా మనతో ఉండి మనల్ని ఆశీర్వదించాలి. అలా చేయాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మరి యేసు ప్రభు యొక్క రాకడలో గమనించండి, మరి కడబూర మోగుతుంది. ఆ బూర మోగినప్పుడు మరి మనల్ని దేవుడు విడిచిపెట్టకుండా, అంటే ప్రభు మనల్ని విడిచిపెట్టకుండా తనతో ఉండేదాని కొరకై మనల్ని కొనిపోవాలి, మనం తీసుకుపోవాలి. మనల్ని విడవకుండా తనతో ఉండేదాని కొరకై తీసుకుపోవాలంటే మనం ఎట్లా ఉండాలి? లోకంలో పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే గమనించండి, రక్షణ పొందిన వారందరూ మరి ఎత్తబడరు ప్రభు యొక్క రాకడలో. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, పవిత్రంగా జీవిస్తారో వారే రాకడ సమయంలో మరి ప్రభు వారిని విడవకుండా తనతో ఉండేదాని కొరకై కొనిపోతాడు. పరిశుద్ధత లేకపోతే విడిచిపెట్టబడతాం. పరిశుద్ధత కలిగి జీవిస్తే మనం విడవబడకుండా ఎత్తబడతాం. ప్రభు మనల్ని విడవకుండా, ఆ రాకడ సమయంలో విడవకుండా మనను తనతో ఉండేదాని కొరకై కొనిపోవాలంటే ఎంతో పరిశుద్ధంగా ఈ లోకములో జీవించాలి. కాబట్టి గమనించండి, మనం పరిశుద్ధంగా జీవించకపోతే మరి ప్రభు మనల్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టబడితే బహుభయంకరమైనటువంటి పరిస్థితులు మనము ఎదుర్కోవాలి. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవిస్తూ మరి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే వారంగా ఉండాలి. ఐదో విషయం ఏంటంటే, ప్రభు మనల్ని విడవకుండా మనతో ఉండి మనల్ని ఆశీర్వదించాలి. అంతేకాదు, ప్రభు యొక్క రాకడలో కూడా ప్రభు మనల్ని విడవకుండా తనతో ఉండేదాని కొరకై కొనిపోవాలి. అలా జరగాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. ఈ సమయంలో 5 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది, ఏ అపాయము చెందకుండా, మనము శత్రువు ద్వారా ఏ అపాయం చెందకుండా ఉండాలంటే మనలో ఉన్న పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరుకుని వాటిని విడిచిపెట్టాలి. రెండవది, శత్రువు చేతిలో మనము ఓడిపోకుండా శత్రువుపై జయాన్ని మనం పొందుకోవాలి అంటే మనము మరి దేవుని పనులు ఎంతో శ్రద్ధగా నమ్మకంగా చేసేవారంగా ఉండాలి. మూడవదిగా, మరి కీడు రాకుండా, కీడులో నుంచి మనం తప్పించబడాలంటే మనము ప్రార్థన చేయాలి, పాపము చేయకుండా ఉండాలి. నాలుగవదిగా, అపవాది యొక్క ఉరిలో పడకుండా మనం ఉండాలి అంటే మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఐదవదిగా, ఆ ప్రభువు మరి ఈ లోక యాత్రా జీవితంలో మనల్ని విడవకుండా మనతో ఉండి మనల్ని ఆశీర్వదించాలంటే, అలాగే రాకడ సమయంలో మనల్ని విడవకుండా తనతో ఉండేదాని కొరకు కొనిపోవాలి అంటే మనము పరిశుద్ధంగా జీవించాలి. ప్రియులారా, ఈ మరి 5 విధాలైన మేలు మనం పొందాలంటే
ఈ 5 అనుభవాలను కలిగి ఉండాలి. ఏ అపాయము చెందకుండా ఉండాలంటే, అలాగే మరి శత్రు చేతులు ఓడిపోకుండా మనం ఉండాలంటే, కీడు రాకుండా ఉండాలంటే, అపవాది కురిలో పడిపోకుండా ఉండాలంటే, ఆ ప్రభు మనల్ని విడవకుండా ఉండాలంటే మనము 5 అనుభవాలను కలిగి ఉండాలి. మొదటిది, మరి మన పాపలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుని వాటిని విడిచిపెట్టాలి. రెండవది, ఆయన పన్ను నమ్మకంగా చేయాలి. మూడవది, ప్రార్థన చేయాలి, పాపము చేయకుండా ఉండాలి. నాలుగవది, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఐదవదిగా, పరిశుద్ధంగా జీవించాలి. ఈ 5 అనుభవాలు మనలో ఉన్నప్పుడు ఈ 5 విధాలైన మేళ్ళు మనం ప్రభు ద్వారా పొందుకుంటాము. మరి 5 అనుభవాలు మనలో ఉన్నాయి, ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరి ఏ విషయం మనం తప్పిపోతున్నామో మనం గ్రహించి ప్రభు సన్నిధిలో ఒప్పుకుని క్షమాపణ కోరుకుని సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనము పాలు పంపులు పొందాలి. ప్రభు అలాగున మనల్ని సిద్ధపరచునుగాక.